దేశ విదేశాలను అంబేద్కర్కు ఇక జయంతి సందర్భంగా పూలమాల వేసి ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో మరోవైపు రాష్ట్ర రాజకీయ విషయాలకు వస్తే ఇక ధరణి అనేటువంటి పోర్టల్ని బంగాళాఖాతంలో కలుపుతాం అధికారంలోకి వస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అన్నంత పనిచేసి ఇక ధరణిని బంగాళాఖాతంలో కలిపి భూభారత్ అనేటువంటి ఒక కొత్త పోర్టల్ తీసుకొస్తుంది. ఇవాళ అంబేద్కర్ జయంతి సందర్భంగా 3 మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయబోతుంది భూభారత్. ఆ తర్వాత జూన్ ఇక 2వ తారీఖున మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేసేందుకు సిద్ధమవుతుంది. మరోవైపు ఎస్సీ వర్గీకరణ 30 ఏళ్ల కళ మరి మాలా మాదిగ ఇతర ఉపకులాలు దాదాపు 59 మాలా మాదిగ ఉపకులాల కళ నెరవేరింది. ఇవాళ ఇక ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఇవాళ నుంచి అఫీషియల్గా అమలు కాబోతుంది. మొన్ననే గవర్నర్ ఆమోద ముద్ర వేసుకున్నటువంటి ఎస్సీ వర్గీకరణ ఇక రేపటి నుంచి అంటే ఇవాళ నుంచి అమల్లోకి పోతుంది. ఇప్పటి నుంచి వచ్చేటువంటి ఏవైతే ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లో కూడా ఈ ఎస్సీ వర్గీకరణ ఇంప్లిమెంటేషన్ అవుతుంది. ఇక దేశానికే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి దేశవ్యాప్తంగా తొలి రాష్ట్రంగా తెలంగాణ చెప్పుకోవచ్చు. ఇక్కడి నుంచే మరి పునాది పడింది, ఇక్కడి నుంచే అమల్లోకి వచ్చింది ఎస్సీ వర్గీకరణని గౌరవంగా చెప్పుకోవచ్చు. తెలంగాణ నుంచే ఎస్సీ వర్గీకరణ అమలైందని చెప్పేసి. మరోవైపు మావోయిస్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు మరి సుముఖంగా లేవు. చర్చలు ఇప్పటికే వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టులంతా ఎక్కడికక్కడ పిచ్చలు రాలిపోతున్నటువంటి నేపథ్యంలో మరి మావోయిస్టులు ఒక మెట్టు కిందికి దిగొచ్చి శాంతియుత చర్చలకు మేము సిద్ధమంటున్నారు. కానీ మరి మావోయిస్టులు రాస్తున్న లేఖలకు కానీ మావోయిస్టుల శాంతియుత చర్చలకు కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించట్లేదు. మీరు కేవలం లొంగిపోవాలి, కేవలం జనజీవన స్రవంతిలో కలవాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో శాంతితో చర్చలకు మేము సిద్ధంగా లేమన్నట్టుగానే ఇండికేషన్ ఇస్తూ ఉన్నాయి. గతంలో 2004-2003లో జరిగినటువంటి చర్చల తర్వాత పరిణామం ఎట్లుంది, మరి ఏం జరిగిందనేటువంటి అన్ని అంశాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఛత్తీస్గఢ్ కావచ్చు, మరి అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం ప్రధానంగా హోంశాఖ మంత్రి అమిత్ షా వీళ్ళంతా కూడా బేరాజ్ వేస్తున్నట, లెక్కలోకి తీసుకుంటున్నట. శాంతియుత చర్చలకు ఒకవేళ ఒప్పుకుంటే ఏం జరుగుతుంది, ఒప్పుకోకపోతే ఏం జరుగుతుంది, ఇదంతా కాదు ఓకే మావోయిస్టులు లొంగిపోవాల్సిందే, మావోయిస్టులు గన్ డౌన్ చేసి జనజీవన శ్రవంతిలో కలవాల్సిందే, ఎట్టి వరుసలో శాంతియుత చర్చలకు నో ఛాన్స్ అనే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారట. రైట్, ఈ అంశాల గురించి మాట్లాడదాం. ప్రధానంగా సన్న బియ్యంలో నూకలు వస్తున్నాయంటూ హరీష్ రావు కామెంట్ చేసిండు. సో దాని గురించి డిస్కషన్ చేద్దాం. ప్రధానంగా ఇవాళటి దినపత్రికలో ఉన్నటువంటి హెడ్లైన్స్ మొదటగా చూద్దాం, తర్వాత పూర్తి వార్త కథలకు పోదాం. నిన్న రాజగోపాల్ రెడ్డి ధర్మరాజు కాదు జానారెడ్డి ధృతరాష్ట్రుడు అంటూ కీలక వ్యాఖ్యలు చేస్తున్న అంశం కూడా డిస్కషన్ చేద్దాం. రైట్, మొదటగా మన తొలివేలుగు ఈ పేపర్ నుంచి హెడ్లైన్ చూసుకుంటూ వెళ్ళిపోదాం. రాజగోపాల్ రెడ్డిపై జానారెడ్డి కుట్ర, మంత్రి పదవి రాకుండా లాబింగ్, దుర్మార్గుడిలా వ్యవహరిస్తున్నాడు, ధర్మరాజులా ఉండాలి, ధృతరాష్ట్రుగా మారిండు, నాకు మంత్రి పదవి వద్దంటుండు, నన్ను చూసి భయపడుతున్నట్టున్నాడు, 30 ఏళ్ళు పదవి అనిపించిండు, ఇప్పుడు ఆయనకు హైదరాబాద్ గుర్తొచ్చిందా, నేను ఎన్నిసార్లు పదవి అడుక్కోవాలని చౌటుప్పల్లో రాజగోపాల్ రెడ్డి ఫైర్. సో నిన్ననే దీని గురించి మనం ఒక వీడియో కూడా చేసినాం. అసలు మరి ఎందుకు రాజగోపాల్ రెడ్డి మనసులో ఉన్నటువంటి ఆవేదన, బాధను, ఆ కోపాన్ని ఎందుకు ఎల్లగక్కిండే అన్న చౌటుప్పల్ అనేది మనం నిన్ననే డిస్కషన్ చేసుకున్నాం. మళ్ళొకసారి కూడా డిస్కషన్ చేసుకుందాం ఎక్స్ప్లెనేషన్లో. బట్ ఏదేమైనా 35 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి జానారెడ్డి మీద రాజగోపాల్ రెడ్డి చేసిన విమర్శలకు కారణం ఏంటి, ఎందుకు రాజగోపాల్ రెడ్డి జానారెడ్డిని టార్గెట్ చేస్తూ అక్కడ 2-3 ఎమ్మెల్యేలు ఉన్నారు, అక్కడ భువనగిరి ప్రజలున్నారు, అక్కడ ఉన్నటువంటి మరి కార్యకర్తల ముందు జానారెడ్డిని కించపరుస్తూ అవమానపరుస్తూ ఎందుకు మరి రాజగోపాల్ రెడ్డి ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేసిండు. సో మరి క్రమశిక్షణ కమిటీ కనుక ఉంటే పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేత మీద ఈ రకంగా బహిరంగంగానే మరి ఆయన పరువును బజార్లో పెట్టినటువంటి రాజగోపాల్ రెడ్డి మీద మరి ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు, రాజగోపాల్ రెడ్డిని ఏమైనా సస్పెండ్ చేయబోతున్నారా, రాజగోపాల్ రెడ్డి నుంచి ఏమైనా వివరణ కోరబోతుందా పార్టీ, ఇవన్నీ కూడా మనం డిస్కషన్ చేద్దాం. రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ సరైనయా కావా ఒకసారి అనిత గారు పోల్ పెట్టే ప్రయత్నం చేయండి. జానారెడ్డి మీద రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ సరైనవా కావా, మీరు సమర్థిస్తున్నారా లేదని ఒక పోల్ పెట్టే ప్రయత్నం చేయండి. ఆయన ధర్మరాజు కాదు దుర్యోధనుడు కామెంట్ చేసిండు, నా మంత్రి పదవికి అడ్డుపడుతున్నట్టు కామెంట్ చేసిండు. దానికి ఒక పోల్ పెడదాం, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు ఏమనుకుంటారు రేట్ అనేది. రైట్, ఏంటి ప్రభాస్ గోలా, నా భార్య సేఫ్టీయే నాకు ముఖ్యం, వర్షిణిని ఎవడైనా టచ్ చేస్తే భస్మమే, ప్రభాస్కు తాను బిగ్ ఫ్యాన్ అంటూ వర్షిణి కేవలం హీరోగానే రియల్ లైఫ్లో కాదంటూ స్పష్టం. ఆర్టీవీతో లైవ్లో మాట్లాడిన అఘోరి వర్షిణి. ఇక సోషల్ మీడియాలో అఘోరిని ట్రోల్ చేస్తున్న
ప్రభాస్ ఫ్యాన్స్ ఎక్కడికి పోయినా అఘోరి అఘోరి అఘోరి. ఇక ఏ యూట్యూబ్ ఛానల్ చూడు, ఏ మెయిన్ స్ట్రీమ్ చూడు, ఈ అఘోరి వార్తలు కనబడుతున్నాయి. అఘోరికి ఇన్ని కోట్ల ఆస్తి, అన్ని కోట్ల ఆస్తి, అఘోరి ఇట్లా అట్లా. ఊరి నాయన ఎందుకు ఈ అఘోరిని హైలైట్ చేస్తున్నారో అర్థమవుతలే. అది ఎవరైతే ఏంది, ఎందుకు ఈ అఘోరిని ఇంత హైలైట్ చేస్తున్నారో అర్థమవుతలేదు. ఆర్టీవీ అయినా, తొలివేలుగా అయినా, లేకపోతే ఇంకో టీవీ అయినా, ఇంకో టీవీ అయినా, ఎందుకు ఈ అఘోరి ఎందుకో ఇంత హైలైట్ చేస్తున్నారు? ఏమైనా దేశం కోసం ఏమైనా ఉద్ధరించింది అఘోరి? బార్డర్లో పోయి ఏమైనా యుద్ధం చేసింది అఘోరి? జరుగుతున్న ప్రమాదాన్ని ఏమైనా ఆపిందా? మొన్న కేరళ జరిగినటువంటి, వయనాడులో జరిగినటువంటి ఆ వరదనేమైనా ఆపిందా? లేకపోతే మొన్న ఎస్ఎల్బీసీలో 50 రోజుల ఇంకా 6 శవాలు కూడా బయటికి రాలేదు. ఈ అఘోరిని ఆ ఎస్ఎల్బీసీ టన్నెల్లోకి పంపి ఆమె మంత్రాలతో, ఆమె శక్తులతో ఆ 6 డెడ్ బాల్ని ఏమైనా బయటకు తీసుకొస్తుందేమో, లేదంటే ఎస్ఎల్బీసీ సంఘటనను మరి ఆమె ముందుగానే ఊహించేమని ఆపేదేమో. ఎందుకు ఈ అఘోరిని ఇంత హైలైట్ చేస్తున్నారు? దేనికింత అఘోరిని హైలైట్ చేస్తున్నారు? ఏమైనా వచ్చేది ఉన్నదా? సన్యాసులు రాసుకుంటే బూడిద రాలినట్టు ఈ అఘోరి దగ్గరికి పోతే ఏముండదు, శూన్యమే. ఆమెతో 4 వ్యూవర్షిప్ రావచ్చు, కానీ సమాజానికి ఆమెకు ఒరిగింది ఏం లేదు. చిత్తాకథ లాభం లేదు ఈ అఘోరితోటి. ఎందుకు ఈ అఘోరిని మరి హైలైట్ చేస్తున్నారో అర్థమవుతలేదు. మొదటి నుంచి కూడా సోషల్ మీడియా ఆమెను పాపం పోస్టులు పెట్టి ట్రోల్స్ చేసి హైలైట్ చేస్తున్నారు. ఇంకా పట్టించుకోకుండా 4 దినాలు పత్తా లేకుండా పోతుంది. 6 ఆచుకి ఏది? 50 రోజులైనా మిస్సింగ్, ఇప్పటికే దొరికింది. 50 రోజులైనా మిస్సింగే, ఇప్పటికీ దొరికింది 2 డెడ్ బాడీలే. కొనసాగుతున్న ఎస్ఎల్బీసీ రెస్క్యూ, ఇది కాంగ్రెస్ సర్కార్ వైఫల్యమే. నిర్లక్ష్యం వల్లే రెస్క్యూలో తీవ్ర జాప్యం. మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్. ఎస్ఎల్బీసీ సంఘటన జరిగి 50 రోజులు అవుతుంది, ఇంకా 6 శవాలు దొరకలేవు. ఇక ఎస్సీ వర్గీకరణ నేటి నుంచేనట. క్యాబినెట్ సబ్ కమిటీ తుది సమావేశం. విధి విధానాలపై నేడు సర్కారు ఉత్తర్వులు. ఇక మొదటి రాష్ట్రంగా తెలంగాణ, గతం కంటే భారీగా పెరిగిన ఎస్సీ జనాభా. 2026 జనాభా లెక్కల తర్వాత రిజర్వేషన్ల పెంపుపై పరిశీలన. అందరి హక్కులు కాపాడతామన్న మంత్రి ఉత్తమ్. సో ఎస్సీ వర్గీకరణ ఇక నేటి నుంచి అమలు కాబోతున్నట్టు వార్త కనిపిస్తుంది. ఇక రేవంత్ ఒక్కడే హ్యాపీ, రాష్ట్రం మొత్తం బాధలే, చేసిన తప్పు మళ్ళీ చేయొద్దు, ప్రజలకు కేటీఆర్ పిలుపు. ప్రాణం తీసిన ట్రాఫిక్ పోలీసులు, తనిఖీల పేరుతో అత్యుత్సాహం. యువకుడిని వెంబడించిన కానిస్టేబుల్, బస్సు కింద పడి యువకుడు మృతి, ఆందోళనకు దిగిన వాహనదారులు, లాఠీచార్జ్ చేసి చెదరగొట్టిన పోలీసులు. ఇది నిన్న బాలనగర్ దగ్గర జరిగింది. మరీ దారుణం. ఈ ఫోటోలో కనిపిస్తున్నటువంటి వ్యక్తి ఆయన ఫ్యామిలీతోటి బండి మీద పోతూ ఉంటే హెల్మెట్ లేదని చెప్పేసి ఇక అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీసులు ఉంటారు కదా, వాళ్ళు అత్యుత్సాహం చూపించారట. కొంతమంది ట్రాఫిక్ పోలీసులు ఎట్లుంటారంటే అత్యుత్సాహం, వెనక నుంచి ఏనుగులు తినిపోయినా సరే కానీ ముంగల నుంచి ఎలక కూడా తినిపోదట. వెనక ఏనుగు మొత్తం తినిపోయినా సరే కానీ ముంగల ఎలక కూడా తినొద్దు అన్నట్టు పాపం ఫ్యామిలీతోటి బయటకు పోతా ఉన్నాడు. ఆయన ఆ బాలనగర్ ఏరియాలో ఉంటున్నాడు లోకల్. సో ఆయన హెల్మెట్ పెట్టుకోలేదని చెప్పేసి ఆయన ఆపే ప్రయత్నం చేస్తే ఆయన కొంచెం ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నట. ఇక వెంబడించి మరి పట్టుకునే ప్రయత్నం చేస్తే ఆయన బండి స్లిప్ అయి పాపం బస్సు కిందనో లారీ కిందనో బస్ కింద పడి బస్ కింద పడి ఆ తల మొత్తం నుజ్జు అయిపోయింది, గుర్తుపట్టరా అన్నటువంటి పరిస్థితి అట. సో అక్కడ ఆ బాలనగర్ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ట్రాఫిక్ సిఐ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కొంతమంది ట్రాఫిక్ పోలీసులు ఇవ్వాలనే కాదు, గతంలో కూడా కొంత అత్యుత్సాహం చూపించేది. వాళ్ళు మామూలు అత్యుత్సాహం కాదు, మరి దేనికో అర్థం కాదు. ఈ అత్యుత్సాహము ఇక నిజమైనటువంటి దొంగల్లో, నిజమైనటువంటి క్రిమినల్లో పట్టుకునే విషయంలో చూపిస్తే బాగుండే. నిజంగానే అక్రమంగా రవాణా అవుతున్నటువంటి అక్కడ ఉన్నటువంటి లారీలలోనో, లేకపోతే ఇతర ట్యాంకర్లో, లేకపోతే ఇతర ట్రావెల్ బస్సులు పోతూ ఉంటాయి. పర్మిషను వాటికి మార్నింగ్ 6-7 తర్వాత ఉండదు, సాయంత్రం 8-9 గంటల తర్వాత వాళ్ళకు ట్రావెల్ బస్సులకు ఉంటాయి. వాటి విషయంలో చూపిస్తే బాగుండే. ఈ ట్రావెల్ విషయంలో, ఇతర ట్యాంకర్ల విషయంలో తాయిలాలు పుచ్చుకొని సామాన్ల మీద కొంతమంది ట్రాఫిక్ పోలీసులు అత్యుత్సాహం చూపిస్తారు. హెల్మెట్ లేదని, బండికి లైట్ లేదని, లేకపోతే దానికి సైడ్ ఇండికేటర్స్ లేవని, ఇలా చిన్న చిన్న కారణాలు కూడా ఇక అత్యుత్సాహం. ఏదో వాడు హెల్మెట్ లేకుండా ఇప్పుడు పారిపోతే ప్రపంచం మొత్తం మునిగిపోయినట్టు, మొత్తం భూకంపం వచ్చినట్టు. అంటే కనీసం సామాజిక బాధ్యత ఉండాలి, కనీసం మానవత్వం అనేది ఉండాలి. వెనక భార్య పిల్లలు ఉన్నారు. ఈ సమయంలో మరి వాడిని వెంబడించి పట్టుకోవాల్సిన అంత అవసరమా? నేను ఇంతకుముందు అనగా వెనక ఏనుగులు తినిపోయేసారు కానీ ముంగల మాత్రం ఎలక కూడా తినియరట. సో అట్లా కొంతమంది ట్రాఫిక్ల పోలీసు అత్యుత్సాహం వల్ల పాపం నిండు ప్రాణం బలిగొన్నారు. లాఠీ చార్జ్ చేసి అక్కడ ఆ బంధువులందరూ చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారట. సో మాట్లాడదాం దాని గురించి కూడా మనం. ఇక ఈనాడులో చూస్తే ప్రజల భూములకు భూభారతి భరోసా, నూతన చట్టానికి నేడు శ్రీకారం.
జూన్ 2 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదుల స్వీకరణ, ధరణితో కొల్లగొట్టిన భూములపై ఆడిట్, త్వరలో వివరాలు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోర్టల్ను నేడు ముఖ్యమంత్రి ప్రారంభిస్తారంటూ వెల్లడి. ఇక నేటి నుంచి ఎస్సీ వర్గీకరణ అమలు, ఉత్తర్వులు, విధానాలు జారీ చేయనున్న ప్రభుత్వం. జీవో తొలి కాపీని సీఎం రేవంత్కు ఇవ్వనున్న ఉపసంఘం. 59 ఉపకులాలు 3 గ్రూపులుగా వర్గీకరణ. సామాన్యులకు అర్థమయ్యేలా పోర్టల్ అంట. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశము. ఇంకా సామాన్యులకు అర్థమయ్యే రీతిలోనే పోర్టల్ ఉండేటువంటి అవకాశం ఉన్నదంట. రైట్. శాంతి చర్చలు లేనట్టే, లొంగుబాటే మార్గమని మావోయిస్టులకు చాటాలన్నదే కేంద్ర యోచన. ఇక నిత్యం కాల్పులతో దద్దరిల్లుతున్న మధ్య భారతంలో శాంతిక పోతం ఎగిరే సూచనలు కనిపించడం లేదు. మావోయిస్టులు ప్రతిపాదిస్తున్న శాంతి చర్చలు ప్రభుత్వం తిరస్కరిస్తుండడమే ఇందుకు కారణం. దీనిపై అధికారిక ప్రకటన చేయకపోయినా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చర్చల వల్ల కలిగే లాభ నష్టాలు బేరాజు వేసుకున్న ఛత్తీస్గఢ్ సర్కార్, కేంద్ర ప్రభుత్వం అంటూ వార్త కనిపిస్తుంది మావోయిస్టులకు సంబంధించి. దీని గురించి కూడా మనం ఎక్స్ప్లెనేషన్లో మాట్లాడుకుందాం. నిజంగానే మరి శాంతియుత చర్చలు జరుగుతాయా, జరగయా? ఇప్పటికే వరుస ఎన్కౌంటర్తో మావోయిస్టులు పిట్టరా లాలిపోతూ ఉన్నారు. మరి నిజంగానే మావోయిస్టులకు శాంతియుత చర్చలకు మరి రాష్ట్రం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఊరటనిస్తాయో చూద్దాం. ఏపీలో బాణసంచా కేంద్రంలో పేలుడు, 8 మంది మృతి, మరో 8 మందికి తీవ్ర గాయాలు. షార్ట్ బాక్స్లో మందుగుండు కూరుతుండగా ఘటన. అనకాపల్లి జిల్లాలో ఘోరం. మృతుల కుటుంబాలకు 15 లక్షల పరిహారం. క్షతగాతులకు మెరుగైన వైద్యం. సీఎం బాబు. ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి. సో మోదీ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట. పేలుడు ధాటికి ధ్వంసమైన బాణసంచార తయారీ కేంద్రం. ఇక తెలుగు, ఆంగ్లం, ఉర్దూలో భూభారతి ఉన్నదట. ఏకకాలంలో 1 కోటి మంది బ్రౌజ్ చేసిన సవ్యంగా పనిచేసేలా సర్వర్. రంగుల్లో అక్షరాలు, పంటలకు ఆకుపచ్చ, సాగునీటికి నీలం రంగులతో లోగోలో తెలంగాణ తల్లి విగ్రహానికి చోటు. సైబర్ దాడులపై అప్రమత్తంగా ఉండాలి. అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. సో ఇక నేడు ఆవిష్కరణ. నాగార్జున సాగర్, తిరుమలగిరి కేసర్లో పైలట్ ప్రాజెక్టుగా 566 రైతు వేదికల ద్వారా ప్రత్యక్ష ప్రసారం అట. సో నేడు ఆవిష్కరణ జరగబోతా ఉందంటూ భూభారత్ సంబంధించి తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూలో ఉంటుందట. ఎస్సీ వర్గీకరణ నేటి నుంచి అమలంటూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో హైలైట్ కనిపిస్తుంది. పండగల అంబేద్కర్ జయంతి నేడు నిర్వహించేందుకు సర్కార్ ఏర్పాట్లు. ఇక ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన ముఖ్యమంత్రి, మంత్రులు. భావితరాలకు స్ఫూర్తి అంబేద్కర్, సీఎం రేవంత్ రెడ్డి. అంబేద్కర్ వల్లే తెలంగాణ ఏర్పాటు అంటూ కేసీఆర్. జానారెడ్డిది ధృతరాష్ట్రుడి పాత్ర. నాకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నారు. జానా లేఖతోనే మంత్రివర్గ విస్తరణ ఆలస్యం. నేను అర్హుడిని అనుకుంటేనే మంత్రి పదవి ఇవ్వాలి, రిజర్వేషన్ కోటాలో కాదు. ఇక మాటిచ్చారని కాదు, అధిష్టానం ఇస్తానంటే కొందరికి చెమటలు పడుతున్నాయి. పదవి కోసం అడుక్కునే స్థితిలో లేను. అన్నదమ్ములిద్దరికి మంత్రి పదవులు ఇస్తే తప్ప, నాకే ఇలా జరుగుతుంటే బాధ అనిపిస్తోందంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిన్న ఆవేదన వ్యక్తం చేసినటువంటి అంశం హైలైట్ కనిపిస్తుంది. ఇక యువ వికాసానికి సర్వర్ బిజీ సమస్య. దరఖాస్తుల సమర్పణలో ఇబ్బందులు. 3 రోజులుగా సర్వర్ బిజీ. అర్ధరాత్రి కూడా అదే పరిస్థితి. పథకం దరఖాస్తుకు నేటితో గడువు పూర్తి. ఇప్పటికే 16 లక్షలకు పైగా దరఖాస్తులు చేసుకున్నటువంటి యువత మరింత రైట్ మరో వారం గడువు ఇవ్వాలంటూ డిమాండ్ అంట. సో రాజు యువ వికాసం గురించి మీ అందరికీ తెలుసు. రాజు యువ వికాసానికి సంబంధించి గత 20 రోజుల నుంచి కూడా దరఖాస్తులు జరుగుతూ ఉన్నాయి. పోయిన నెల 22 తారీఖు నుంచో 23 తారీఖు నుంచో మొదలైంది. 5వ తారీఖు దాకా ఉండే ఏప్రిల్, మళ్ళీ 5 నుంచి 14 పెంచురు. ఇవాళ 14వ తారీఖు, ఇవాళ చివరి రోజు ఈ రాజు యువ వికాసానికి. ఇంకొక వారం రోజులు గడువు పెంచాలి. గత 3 రోజుల నుంచి సర్వర్ బిజీ వస్తుందని రిక్వెస్టులు పెడతా ఉన్నారు ముఖ్యమంత్రి. కాబట్టి చూడాలి ఏం జరుగుతుందో. ఇప్పటికే 16 లక్షల మంది అప్లై చేసుకున్నారట. మరి సర్వర్ బిజీ రాకపోతే ఇంకొక 4 లక్షల మంది అప్లై చేసుకుంటారు. దాదాపు 20 లక్షల మంది అప్లై చేసుకుని ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాబట్టి సో డిస్కషన్లో మాట్లాడడం దాని గురించి కూడా. ఇక కంచగచ్చుబౌలిపై ఏం చేద్దామంటూ సిఎస్ శాంతికుమార్ ఆలోచన. ఇక ఢిల్లీలో సిఎస్ శాంతికుమారి సమాలోచనలంట. న్యాయవాదుల బృందంతో సుదీర్ఘ భేటీ అట. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా భారీ నిరసన. అంబేద్కర్ విగ్రహం వద్ద ముస్లింల దీక్ష. హాజరై సంఘీభావం తెలిపిన టీపీసీసీ చీఫ్. బషీరాబాగ్లో ముస్లింల ర్యాలీ. 19న భారీ నిరసన సభ. అసుద్దీన్ ఓవైసీ. ఒకసారి వెలుగులో చూస్తే, వెలుగులో 30 రోజుల్లో వెళ్ళిపోండి. అక్రమ వలసదారులకు ట్రంప్ అల్టిమేటం. నెల కంటే ఎక్కువ ఉండాలంటే రిజిస్ట్రేషన్లు తప్పనిసరి. అక్రమంగా ఉంటే జరిమానా విధిస్తాం. మర్యాదగా తట్టాబుట్టా సర్దుకొని
ఫ్లైట్ ఎక్కాలంటూ ఆదేశం. ఇండియన్లకు ట్రంప్ షాక్ అంటూ ఇక EB-5 వీసాలు కట్ ఆఫ్ తేదీ 6 నెలల్లో వెనక్కి అంట. చూడాలి ఏమవుతుందో ఏం కథనో చూడాలి. నేటి నుంచి భూభారత్ హైలైట్ కనిపిస్తుంది. సర్కార్కు తాగునీటి సవాలంటూ ఎండలు ముదురుతుండడంతో పెరుగుతున్న డిమాండు. శ్రీశైలం సాగర్లో వేగంగా పడిపోతున్న నీటి మట్టాలు. ఇప్పటికే సాగర్ నుంచి సాగునీటి విడుదల బంద్. దాని నుంచి ఏపీ తాగునీళ్ళు తీసుకుంటే నీటి మట్టం 510 అడుగులకు దిగువకు పడిపోయే ముప్పంట. అదే జరిగితే మోటార్లు పెట్టుకొని నీటిని లిఫ్ట్ చేయాల్సి ఉంటుందంటూ ఆందోళన. గోదావరిలోని శ్రీరామ్ సాగర్, ఎల్లంపల్లి, మిడ్మానేరు, లోయర్ మానేరులో భారీగా పడిపోయిన మట్టాలు. ఇక హైదరాబాద్ కావాల్సింది 750 MGDలు, ఇస్తున్నది 550 MGDలు. రాజధానిలో వాటర్ ట్యాంకర్లకు పెరుగుతున్న డిమాండ్. మార్చిలో రోజు 7,000 ట్యాంకర్లు, ఇప్పుడు 12,000, మేలో 15,000 ట్యాంకర్లు చేరున్న డిమాండ్ అట. సో తాగునీటి సవాలుట. రిజర్వాయర్లలో ఎండలకు దంచు కొడుతున్న ఎండలకు ఎక్కడికక్కడ నీళ్ళు ఎండిపోతూ ఉన్నాయి. సో భవిష్యత్తులో ఇబ్బంది అవుతుంది అనేది వార్త మనకు కనిపిస్తూ ఉంది. ఇవాళ నుంచి అమల్లో కేసీ వర్గీకరణ అంటూ హైలైట్గా కనిపిస్తుంది. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు స్పెషల్ కార్పొరేషన్ అంట. కంపెనీల చట్టం కింద ఏర్పాటు చేసే ఆలోచనలో సర్కార్. ఇక ఎండీగా IAS అధికారిని నియమించే ఛాన్స్ ఉందట. రాష్ట్రంలో దాదాపు 4 లక్షల మంది ఉద్యోగులు ఇక సకాలంలో జీతాలు, PF, ESI లాంటి సౌకర్యాలు ప్రభుత్వంలో ఎక్కడ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు అవసరం ఉన్నా అక్కడికి రిక్రూట్మెంట్ చేసే అవకాశం ఉందంట. అక్కడ నుంచి రిక్రూట్మెంట్ తీసుకుంటారట. ఇక అంబేద్కర్ విగ్రహాలకు పాలతో శుద్ధి. హైదరాబాద్లో శుభ్రం చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇలా జయంతి సందర్భంగా నాంపల్లి నుంచి ట్యాంక్ బండ్ వరకు బైక్ ర్యాలీ అట. సో ఎవరికి వాళ్ళు ఇవాళ ర్యాలీ తీస్తూ ఉన్నారు అంబేద్కర్ జయంతి సందర్భంగా. ఇక దిశలో చూస్తే దమిడి లేకున్నా ధావతు, ఫంక్షన్ ఏదైనా తగ్గేదేలే అట. పతారా కోసం అప్పులు, ఆపై తిప్పలు, ఇజ్జత్ పోదంటూ వెంపరాట్లు. దావత్ అంటే సుక్కాముక్క ఉండాల్సిందే. పెట్టుబడుల్లోనూ మాట రావద్దంటూ ఫీలింగు. ఇదైతే వాస్తవం. ఈ మధ్యకాలంలో ఉన్నా లేకున్నా పక్కించోడు ఏమనుకుంటాడో, ఎదిరించోడు ఏమనుకుంటాడో, దోస్తుగాడు ఏమనుకుంటాడో, ఆఫీస్లో పనిచేసే తోటి ఉద్యోగం ఏమనుకుంటాడో అని చెప్పేసి ఇక ఎక్కడికక్కడ పైసలు తీసుకురావాలి, దావతులు పెట్టాలి, తాగాలి, తినాలి, ఊగాలి. మరి ఇదంతా దావత్ అయిపోయినాక లెక్కేసుకుంటాడు వాడు. లెక్కేసుకుంటే లక్షల్లో బిల్లు. మటన్కు, మందుకు, టెంటుకు, డీజేలకు, ఇక ఎగిరి దానికి, దూకిన దానికి దవాఖానల పాలు. ఇట్లా లక్షల బిల్లు. ఆ బిల్లు ఎవడు కట్టాలి? మళ్ళీ మనమే కట్టాలి. ఎచ్చులకు పోయి ఇక గుంతలు పడ్డట్టు అవుతున్నది. సంవత్సరం మొత్తం ఆదాయము 1 లక్ష 2 లక్షలు ఉంటుంది. ఇది సంవత్సరం మొత్తంలో సంపాదించినటువంటి ఆందాన్ని ఒకటే రోజులో దావత్ పేరుతోటి చుట్టాలకు, దోస్తుగాలకు ఖర్చు పెడతాడు. చుట్టాలు ఎలా తింటారు, రేపు మర్చిపోతారు. మరి అప్పెట్ట కట్టాలనే మళ్ళీ ఏడాది కష్టపడి కట్టాలి. సో ఇట్లా తెలంగాణలో మొత్తం ఎక్కువగా ఏమిటి ఖర్చు పెడుతున్నారంటే ఫంక్షన్ ఏదైనా తగ్గేదిలే అట. ఆ అల్లు అర్జున్ సినిమాలు అంటారు కదా, ఇట్లా తగ్గేదిలే అన్నట్టు ఏ దావత్ అయినా కూడా ఇంత చింతాకంత కూడా మరి అసలు అవతల ముంగలు ఇజ్జత్ పోవద్దు, అవతల ముంగలు మనం తగ్గొద్దు. అరే బరాబర్ వీడు ఖర్చు పెడతాడు, బరాబర్ ఉన్నదన్నట్టు వీడు ధూమ్ధామ్ చేస్తారు రాబాయ్. ఊళ్ళో మనకంటే ఒక స్పెషల్ ఉండాలని ఇక పెత్తనాలకు పోతే ఆగమేటువంటి పొద్దుందట. మరి తెలంగాణలో ప్రధానంగా బాగా పైసలు ఖర్చు పెడతాడట. దీని గురించి మనం మాట్లాడాలి. ఇక 100 ఏళ్ల భూభారతి కనీసం శతాబ్ద కాలం ఉండేలా ప్లాన్ చేస్తున్నట. 100 ఏళ్ల భూభారతి కనీసం శతాబ్ద కాలం ఉండేటట్టు ప్లాన్ చేస్తున్నట. కేసీఆర్ ధరణి తీసుకొచ్చి ఎన్నేళ్ళు అయిందే, తిప్పికొడితే 10 ఏళ్ళు కూడా కాలేదు. ధరణి తీసుకుపోయి వీళ్ళు బంగాళాఖాతంలో కలిపారు. మళ్ళీ వాళ్ళ అధికారంలోకి వస్తే మరి ఈ భూభారతిని ఏం చేస్తారో తెలియదు. ఇట్లా ప్రభుత్వాలు వచ్చినప్పుడల్లా ఇక రెవెన్యూ చట్టాలని మార్చుకుంటా, ఇట్లా పోర్టల్ను మార్చుకుంటా, ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతే ఇక 100 ఏళ్ళు ఉంటే కష్టమే, 5 ఏళ్ళు ఉంటే కూడా మహా గొప్ప. ఇక కబ్జా చేసాం క్రమబద్ధీకరించానంటే జీవో 59/92/215 కింద అనేక అప్లికేషన్స్ అంటూ ఒకటి రెవెన్యూకి సంబంధించిన వార్త కనిపిస్తుంది. మధ్య మత్తులో కేకే మనవుడు ర్యాష్ డ్రైవింగ్ అంట. ట్రాలీ ఆటోను ఢీకొన్న ఆయన కారు బ్రీత్ అనలైజర్ టెస్ట్లో 150కి పైగా పాయింట్లట. హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ సమీపంలో ఘటన. కేసు నమోదు చేసిన పోలీసులు. సో కేశవరావుకు సంబంధించి వాళ్ళ మనవడు కార్ తోటి ఓ ఆటోను గుద్దినట. ఇక రజతోత్సవ సక్సెస్పై
రజతోత్సవం సక్సెస్పై నీలి నీడలు స్వయంగా పర్యవేక్షిస్తున్న కేసీఆర్, దంచుకొడుతున్న ఎండలు, జనం రాకపై అనుమానాలు, గ్రామాల్లో కనిపించని గులాబీ ఊపు, ముఖ్య నేతల మధ్య కొరవడిన సఖ్యత, ఉత్తర తెలంగాణ పైన ఫోకస్, దక్షిణపై నామమాత్రమట. ఇక పార్టీ ఫిరాయింపు చర్యలపై స్పీకర్లకు గడువు విధించాలంటూ సుప్రీంకోర్టును కోరిన కేటీఆర్. ఇక వాళ్ళు వచ్చేది లేదు, జనాలు ఎండకు ఆగమయ్యేది లేదు. ఇకపై నో జాబ్ మేళనట. ప్రైవేట్ ఉద్యోగులకు డీఈటీని సంప్రదించాలి, నిరుద్యోగ వివరాలు నమోదు చేసుకోవాలి, అవసరాల మేరకు ఎంపిక ప్రక్రియ. 560 కంపెనీల్లో 4415 ఉద్యోగాలు ఖాళీ, నిరుద్యోగుల నుంచి 64,165 దరఖాస్తులట. రైట్, స్వేచ్ఛ ఒక్కసారి చూస్తే భలా బెంగళూరు అంటూ ఒక వార్త కనిపిస్తుంది. మండుతున్న కోల్ బెల్ట్, ఉమ్మడి ఆదిలాబాద్లోనూ అధిక ఉష్ణోగ్రతలు అంటూ. ఇక కేటీఆర్ చుట్టూ భజన బ్యాచ్ అంట. వారు చెప్పిందే వింటున్న వర్కింగ్ ప్రెసిడెంటు, పనిచేసే కార్యకర్తలను దూరం పెడుతున్న వైనం, కింది స్థాయి నేతలను కలవనివ్వని కేటీఆర్ కోటరీ, అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్న అదే తీరు, 24 గంటలు అందుబాటులో ఉంటానంటున్న ప్రకటన, కానీ వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధం అంటున్న క్యాడర్, తీరు మార్చుకోవాలంటూ పలువురు నేతల సూచన. ఇక ధరణి అవుట్, భూభారతి తీరును అంటూ హైలైట్ కనిపిస్తుంది. స్వేచ్ఛలో రాజగోపాల్ రెడ్డి రచ్చ ఒకటి హైలైట్ కనిపిస్తుంది. ఇక స్వప్నం సాకారం, నేటి నుంచి అమల్లో కేసీ వర్గీకరణ హైలైట్ కనిపిస్తుంది. అంబేద్కర్పై కాంగ్రెస్ కక్ష, తుది శ్వాస వరకు ఆయనను వేధించారు, ఓడించేందుకు నెహ్రూ ప్రచారం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు. ఇక బయటపడేది ఎట్లా, కంచెగచ్చిబోలివి వివాదంపై అధికారులు మంతనాలు, ప్రత్యామ్నాయాలపై న్యాయ నిపుణులతో సుదీర్ఘ చర్చలు, ఢిల్లీలో సీనియర్ అడ్వకేట్లతో సంప్రదింపులు, సుప్రీంకోర్టు విచారణపై సిఎస్ ఆఫీసర్ల ఫోకస్. ఇక పాత బస్తీ మెట్రో స్పీడప్, ఉత్సాహంగా ముందుకొస్తున్న భూ యజమానులు, 212 కోట్ల నష్టపరిహారం పంపిణీ చేశాం, స్థానికుల సహకారంతో ముందుకెళ్తున్నాం. హైదరాబాద్ మెట్రో ఎండీ డాక్టర్ ఎన్విఎస్ రెడ్డి. పక్కగా ఇంటర్ ఫలితాలట. తప్పిదాలకు చెక్ పెట్టున్న బోర్డు, గతంలో వాల్యుయేషన్ లోపాలు, ఫలితంగా విద్యార్థులకు తీవ్ర నష్టం. ఇక 1కి 2 సార్లు తనిఖీలు, ఈ నెల 25 లోపు ఇంటర్ రిజల్ట్ అంట. ఇక సన్నబియ్యంలో నూకలు, వేగంగా కాంగ్రెస్ పతనం, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నాశనం, మాజీ మంత్రి హరీష్ రావు. సో మాజీ మంత్రి హరీష్ రావు చెప్పిన దాంట్లో కొంత వాస్తవం అనిపిస్తుంది. ఎందుకు వాస్తవం అనిపిస్తుంది అంటే, కొన్ని గ్రామాలలో కొన్ని చోట్ల సన్నబియ్యంలో నూకలు వస్తున్నాయట. కొంతమంది చెప్తా ఉన్నారు సన్నబియ్యంలో కొంత నూకల శాతం ఎక్కువ ఉంది. జనరల్గా మనం కొనుక్కునేటువంటి షాప్లో కొనుక్కునేటువంటి బియ్యానికి ఈ కోపిన బియ్యాన్ని కనుక కంపేర్ చేస్తే కొన్ని చోట్ల మాత్రం కొన్ని డీలర్ల దగ్గర వచ్చేటువంటి సన్న బియ్యంలో మరి కొంత నూకల శాతం ఎక్కువ ఉందని కొంతమంది చెప్తా ఉన్నారు. సో దాని గురించి కూడా మనం కుదిరితే ఒక గ్రౌండ్ రిపోర్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. నిజంగానే సన్న బియ్యంలో నూకల శాతం ఎక్కువ ఉందా లేదనేది. మరి ఇక్కడ సన్న బియ్యంలో నూకలు వేగంగా కాంగ్రెస్ పతనం అంటూ హరీష్ రావు కామెంట్ చేశారు. ఒకసారి నమస్తే తెలంగాణ చూస్తే ఈ నమస్తే తెలంగాణలో అంబేద్కర్ స్ఫూర్తి రజతోత్సవ రణగీతి అని చెప్పేసి ఉంది. జాబ్లెస్ క్యాలెండర్ అంటూ 16 నెలల్లో ఒక్క కొత్త నోటిఫికేషన్ ఇవని కాంగ్రెస్ సర్కార్ అంటూ ఒక వార్త కనిపిస్తుంది. ఇక ఉపాధికి కోతనంట. ప్రతి ఏటా తగ్గుతున్న బడ్జెట్ కేటాయింపులు 2021-22లో 2,419 కోట్ల చెల్లింపు, 25-26లో ఇప్పటి వరకు 125 కోట్లే. కొత్త నిబంధనలతో కేంద్ర సర్కారు కొర్రీలు, ఉపాధికి దూరం అవుతున్న లక్షల మంది పేదలట. ఇక రేవంత్ను నమ్మి తెలంగాణ ఆగమంటూ కేటీఆర్ వ్యాఖ్యలు ఒకటి హైలైట్ కనిపిస్తుంది. భూమి రిజిస్ట్రేషన్కు సర్వే మ్యాప్ తప్పనిసరి అంటూ ఒక వార్త హైలైట్ కనిపిస్తుంది. ఇక ఫ్రీ బస్ రహస్యమా, ఆదాయం వస్తున్నదెంత, ప్రభుత్వం ఇస్తున్నదెంత, ఆర్టీసీ యజమానానికి కార్మిక సంఘాల జేసీ ఘాటు లేఖనంట. ఇక సన్నాల కొనుగోలు రభస అంటూ వార్త కనిపిస్తుంది. ఢిల్లీకి సిఎస్ అంటే ఇంకొక వార్త నమస్తే తెలంగాణలో కనిపిస్తుంది. ఇవి ఓవరాల్గా మనం ఇప్పటివరకు చూసి ఒక్కసారి పోల్ పెట్టిన కదా మావోయిస్టులకు సంబంధించి ఆ పోల్ చూసే ప్రయత్నం చేద్దాం. తర్వాత పూర్తి వార్త కథల్లోకి పోదాం, పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. జానారెడ్డిపై రాజగోపాల్ రెడ్డి విమర్శలు సరైనవా కావంటూ ఇక్కడ పోల్ పెట్టినాం కదా. సో ఈ పోల్ గురించి మనం ఒక్కసారి కనుక పోల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్టయితే రైట్. సో ఇప్పటివరకు మనం మొత్తం కూడా హెడ్లైన్ చూసినాం. ఈ హెడ్లైన్లో కనుక మనం చూసినట్టయితే కీలకంగా జానారెడ్డి మీద మరి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ కనిపిస్తూ ఉన్నాయి. మావోయిస్టు శాంతి చర్చలకు సంబంధించి కావచ్చు, భూభారతి పోర్టల్ కావచ్చు, ఎస్సీ వర్గీకరణ కావచ్చు, ఇవి హైలైట్గా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కసారి ఎక్స్ప్లెనేషన్లకు పోదాం. ఎక్స్ప్లెనేషన్లో చూద్దాం. పోల్ కూడా పెట్టినాం మనం. జానారెడ్డి మీద మరి రాజగోపాల్ రెడ్డి ఇచ్చిన కామెంట్స్ను సరైనయా కావా అనేది దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. రైట్. సో అసలు